ధ్యాయంత్వా గణపతిగం వామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం. అయ్యా పంతులు గారు, అయ్యా పేరేంటండి? నా పేరు ప్రసాద్ శాస్త్రి అండి. అయ్యా ప్రసాద్ శాస్త్రి గారు, నా జీవితం మీ చేతిలో పెడతాను. ఆ స్వామివారి ఆశీస్సులతో మొదలు పెట్టండి చెప్తాను. మీకు శుభగడియలు మొదలయ్యాయి బాబు. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఆయన వినాయక, పెళ్లి అయితే ఎవరికి తెలియకుండా కంగారు కంగారుగా జరిపించావు. కనీసం శోభనం అయినా ప్రశాంతంగా హ్యాపీగా జరిగేలా చూడు స్వామి. నా పెళ్ళానికి 11 మంది మగపిల్లలు పుట్టాలి. నేను ఒక మంచి క్రికెట్ టీం తయారు చేయాలి. దాంట్లో గవాస్కర్, వెంకసర్కర్, కపిల్ దేవ్, టెండూల్కర్ లాంటి క్రికెటర్స్ పుట్టాలి. అయ్యో స్పిన్నర్స్ మర్చిపోయినాయి. నాయనా స్వామి వినాయక, ఎక్కడికి? ఆ లిస్టు నువ్వే ఒకరిని తయారు చేస్తే. ఇదిగో ఇంకొక ముఖ్యమైన కండిషన్, నా పెళ్ళానికి 11 మంది పిల్లలు పుట్టినా ఇలాగే లంగా ఓణి వేసుకొని కసక్కని ఉండాలి. ఏంటి నీకు ఓకే? నీకు ఓకే అయితే నాకు ఓకే. ఇదిగో ఏమైనా అడగాలంటే అడిగే, నేను మర్చిపోతే అడిగి అడుగు. వద్దు వద్దు అంటే అర్థం కావాలని అర్థం. మా తెల్లేంటి ఏంటి సిగ్గుపడుతున్నావు ఏంటి? నాకు నీ సంగతి తెలియదు అనుకుంటున్నావా? అయ్యా పంతులు గారు రండి. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రం ఏంట, ఇప్పుడే కట్టేస్తాను. జై గణపతి బప్ప, నువ్వే చూసుకోవాలి. నాయనా వినాయక, నీకు ఆడవాళ్ళు నచ్చరు, పెళ్ళం ఎలాగో లేదు. నా పిల్లని చేసావు భారతే 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 భారతే. 11 మంది పిల్లలంటే భయపడ్డావా? వద్దులే, ఒక అబ్దుల్ కలాం చాలు. తాళి కట్టానా? ఒకే ఒక అబ్దుల్ కలామే. స్వామి భారతే, నా అబ్దుల్ కలాం తెల్లే. హలో, ఏంటి వదిలేస్తాను అనుకున్నావా? అంత తేలిగ్గా తాళి కట్టేస్తే లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదమ్మా. ఇంకా చాలా పనులు చేయాలి. థియేటర్లో ఒకరి చేతిలో ఒకరు పట్టుకోవాలి. ఇంకా ఏం చేయాలి చెప్పు? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగాలి. హోటల్లో ఎదురెదురుగా కూర్చొని చూసుకోవాలి. ఓహో, నీకు చాలా విషయాలు తెలుసే. అవును, నీ ముద్దంటేటో తెలుసా? తెలీదా? నేను చెప్పనా? ఇక్కడ ముద్దు పెట్టావనుకో అరికాల్లో అదోలా ఉంటది. ఇక్కడ ముద్దు పెట్టావనుకో కాళ్ళు ఎంతవరకు పైకి వస్తాయి. ఇక్కడ ముద్దు పెట్టావనుకో వెనకాల జువ్వమని అంటది. ఇక్కడ ముద్దు పెట్టుకున్నావు అనుకో ఓ కౌలించుకోవాలనిపిస్తుంది. అదే మెడ మీద ముద్దు పెట్టాననుకో ఈ ఏరియా అంతా చిన్న సైజ్ గోదావరిలా ఉంటది. ఇదంతా ప్రాక్టికల్ గా చేద్దాంలే గానీ ముద్దు ఒకసారి ముద్దు ముద్దు గట్టిగాను. ఈ సౌండ్ చెప్పేటప్పుడే గానీ పెట్టేటప్పుడు రాకూడదే. రేపు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 లోపు నిన్ను వాచ్మెన్ గా గానీ, పనుడుగా గానీ, పాలోడుగా గానీ, నీ వరండాలో గానీ, నీ కిచెన్ లో గానీ, నీ బెడ్రూమ్ లో గానీ, నీ బాత్రూమ్ లో గానీ, నువ్వు కాలేజ్కి వచ్చిన తర్వాత క్యాంపస్ లో గానీ, క్యాంటీన్ లో గానీ, క్లాస్ రూమ్ లో గానీ, బస్ లో గానీ ఎక్కడైనా ముద్దు పెడతాను. ఎక్కడ ముద్దు పెడతానో తెలీదు. ఎక్కడ ముద్దు పెడతానో తెలీదు. ఇప్పుడు నేను వెళ్ళనా? హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆగు, తాళి తాళి ఇచ్చేసి వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళి కట్టుకుంటావా? ఏదో ఒక నేనే కడతానుగా. వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు.